Professor of History, Usmania University from Hyderabad Regional Center. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే క్లాస్ ఏంటంటే BA ఫస్ట్ ఇయర్లో BHIC 131 హిస్టరీ ఆఫ్ ఇండియా అప్ టు 300 CE. దాంట్లో నుంచి బుక్లో నుంచి ఫస్ట్ బుక్లో నుంచి యూనిట్ 11లో మనం బుద్ధిజం ఇట్స్ టీచింగ్స్ అండ్ కంప్లీట్ చేసినాం. ఈరోజు ఏంటంటే ఆ యూనిట్ 11లో నుంచి జైనిజం అండ్ అదర్ ఆర్థోడాక్స్ సెక్ట్స్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇక్కడ 6th century BCలో ఆర్థోడాక్స్ రిలీజన్కి వ్యతిరేకంగా బుద్ధిజం, జైనిజం అనే ఆర్థోడాక్స్ సెక్ట్ అంటే హిందూయిజంలో ఒక పార్ట్గా ఉన్నటువంటి హిందూయిజాన్ని, బ్రాహ్మణిజాన్ని, హింసావాదాన్ని వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినటువంటి వాటిని ఆర్థోడాక్స్ సెక్ట్స్ అంటారు. హిందూయిజానికి ఉన్న చెడులను వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వాటిని ఆర్థోడాక్స్ సెక్ట్స్ అంటారు. ఆర్థోడాక్స్ కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినటువంటి వాటిని ఆర్థోడాక్స్ సెక్ట్ అంటారు, ఆర్థోడాక్స్ రిలీజియన్స్. దాంట్లో బుద్ధిజంను మనం కంప్లీట్ చేసినాం. గౌతమ బుద్ధుడు మరి అతని టీచింగ్స్, 4 noble truths, 8-fold path మీద అతని యొక్క సిద్ధాంతం ఉన్నది. దాని ప్రకారంగా మరి బ్రాహ్మణాధిక్యాన్ని, హింసాయి వాదాన్ని, క్యాస్ట్ సిస్టాన్ని వ్యతిరేకిస్తూ ఈక్వాలిటీ ప్రబోధిస్తూ బుద్ధుడు మరి బుద్ధిజాన్ని స్థాపించాడు. అది పెద్ద భారతదేశ మతం అయింది, మొత్తం ప్రపంచ మతంగా అయింది. ఇదే టైంలో వచ్చినటువంటి ఇంకొక మతం ఏంటంటే జైనిజాన్ని ఎవరు ప్రచారం చేశారంటే వర్ధమాన మహావీరుడు. ఇతనిని 23వ తీర్థాంకరుడు అంటారు, 24వ తీర్థాంకరుడు అంటారు. తీర్థాంకరుడు అంటే ఏమిటంటే వారధి, a bridge between the God and man. మనిషికి భగవంతుని మధ్యలో ఉన్నటువంటి వారధిని తీర్థాంకరుడు అంటారు. ఇతడు వర్ధమాన మహావీరుడు 24వ తీర్థాంకరుడు. అంటే ఇతనికన్నా ముందు 23 తీర్థాంకరులు ఉన్నారు. ఇది జైన మతాన్ని స్థాపించినటువంటి వాళ్ళు. దాంట్లో రిశ్వనాథుడు మొదటివాడని, నేమినాథుడు శ్రీకృష్ణుని సమకాలికుడని, ఈ తర్వాత 23వ వాడికి హిస్టారిసిటీ అంటే హిస్టారికల్ గా ఎవిడెన్స్ ఉన్నటువంటి వాడు 23వ వాడు. 24వ వాడి గురించి బౌద్ధ మత గ్రంథాలు కూడా చెబుతున్నాయి హిస్టారికల్ గా ఎవిడెన్స్ ఉన్నది. మిగతా వాళ్ళకు హిస్టారికల్ గా ఎవిడెన్స్ అంతగా లేదు. కానీ 23వ తీర్థాంకరుడు పార్శ్వనాథునికి, 24వ తీర్థాంకరుని వర్ధమాన మహావీరుడికి హిస్టారికల్ ఎవిడెన్స్ ఉన్నది. బుద్ధిస్ట్ గ్రంథాలు కూడా వీళ్ళ గురించి చెప్తున్నాయి. అయితే 23వ తీర్థాంకరుడు ఎవరు అంటే పార్శ్వనాథుడు. ఇతడు బనారస్ రాజు అయినటువంటి వారణాసి రాజు అయినటువంటి అశ్వసేనుని కుమారుడు. ఇతడు రాజవంశం నుంచి వచ్చినటువంటి వాడు. ఇతడు 30వ ఏట రాజ్యాన్ని త్యజించి ఈ యొక్క ప్రపంచానికి గల దుఃఖానికి గల కారణం ఏంటి తెలుసుకోవాలని బయలుదేరి సన్యాసం పుచ్చుకున్నాడు.
సన్యాసం పుచ్చుకొని 84 రోజులు తపస్సు చేశాడు. ఎవడు? ఈ యొక్క పార్శ్వనాథుడు 23వ తీర్థంలో 84 రోజులు తపస్సు చేసిన తర్వాత ఇతనికి కఠోరమైన తపస్సు తర్వాత అతనికి జ్ఞానోదయమైంది. జ్ఞానోదయమయ్యి అతని యొక్క బోధనలు పార్శ్వనాథుడు 23వ తీర్థాంకరుడు ప్రజలకు ఇచ్చినాడు. ఆ విధంగా అతను ప్రచారం చేస్తూ ఈ యొక్క మగధ, కోసల, శ్రావస్తి ఏరియాలో ప్రచారం చేస్తూ ఈస్టర్న్ భారతదేశంలో ప్రచారం చేస్తూ అతనికి కొంతమంది ఫాలోవర్స్ కూడా చేసుకున్నాడు. ఇతని యొక్క అనుయాయులందరూ తెల్లటి వస్త్రం ధరించే వాళ్ళు కాబట్టి వీళ్ళను శ్వేతాంబరుడు అన్నారు. తెల్లని వస్త్రం ధరించే వాళ్ళు శ్వేతాంబరుడు. ఇతనికి ఫాలోవర్స్ కూడా ఉన్నారు. ఇతని శ్వేతాంబరుడు అన్నారు. ఇతను 250 సంవత్సరాలు మహావీరుని కన్నా ముందున్నటువంటి వాడు. ఇతని యొక్క సిద్ధాంతం ప్రకారము ఇతని జ్ఞానోదయమైనటువంటి తపస్సు వల్ల పొందినటువంటి జ్ఞానోదయాన్ని 4 సూత్రాల ద్వారా 4 ప్రిన్సిపల్స్ ద్వారా ప్రచారం చేసినాడు. అతని 4 ప్రిన్సిపల్స్ ఏంటంటే, సిద్ధాంతాలు ఏంటంటే, అహింస, హింస చేయరాదు, అపరిగ్రహ, ఇతర వస్తువులను దొంగిలించరాదు, ఆస్తేయ అంటే ఆస్తి ఉండకూడదు. 4వది ఏంటంటే సత్యము పలకాలి, స్పీక్ ట్రూత్ అని 4 బోధనలు చేసినారు. ఈ 4 బోధనలు ఎవరైతే పాటిస్తారో, 4 బోధనలు సిద్ధాంతాలను పాటించిన వాళ్ళకు దైవత్వం లేదా మోక్షం లభిస్తుందని పార్శ్వనాథుడు చెప్పాడు. ఆ తర్వాత వచ్చినటువంటి వాడు 24వ తీర్థాంకరుడు వర్ధమాన మహావీరుడు. ఇతను కొంద గ్రామంలో, ఎక్కడంటే ఇప్పుడున్నటువంటి ముజఫర్ డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి, బీహార్లో ఉన్న ముజఫర్ డిస్ట్రిక్ట్ లో వైశాలిలో జన్మించినాడు. సబర్బ్ అంటే వైశాలి పట్టణంలో, ఆ పట్టణం చివరి ప్రాంతాల్లో జన్మించినటువంటి వాడు. ఎవడు? ఈ యొక్క వర్ధమాన మహావీరుడు క్షత్రియ వంశం నుంచి జన్మించినాడు. ఇతని తండ్రి పేరు సిద్ధార్థుడు, తల్లి పేరు త్రిశూల. సిద్ధార్థుడు జ్ఞాతిక క్షత్రియ వంశం చెందినటువంటి వాడు. తల్లి త్రిశూల లిచ్చవి ప్రిన్స్ రాకుమారి, లిచ్చవి రాజుల యొక్క రాకుమారి. ఈ విధంగా వీళ్ళకి జన్మించినటువంటి వాడే వర్ధమాన మహావీరుడు. ఇతనికి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చారు. యశోద అనే ఆమెతోటి పెళ్లి చేశారు. 30 ఏళ్ల తర్వాత, 30 ఏళ్ళు వచ్చే వరకు అతనికి ఒక కూతురు జన్మించింది. ఆ కూతురు పేరే ప్రియాంక. ఇప్పుడు రాహుల్ గాంధీ యొక్క కొడుకు పేరు, ఇప్పుడు ఎవరు మరి, రాహులుడు, ప్రియాంక, సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ యొక్క సంతానం. రాహులుడు అంటే గౌతమ్ బుద్ధుని కొడుకు. ప్రియాంక అంటే వర్ధమాన మహావీరుడికి జన్మించిన కూతురు ప్రియాంక. వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు రాజీవ్ గాంధీ యొక్క కొడుకుగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ యొక్క కూతురు ప్రియాంక గాంధీ. ఈ విధంగా ఇద్దరు కూడా ఇప్పుడు మనకు లైవ్ లో నివసించినటువంటి వాళ్ళ పేర్లలో కనిపిస్తున్నాయి. ఆ విధంగా అతని కూతురు పేరు వర్ధమాన మహావీరుడు కూతురు పేరు ప్రియాంక. మరి ఆ ప్రియాంక జన్మించిన తర్వాత 30వ ఏట ఇతను సన్యాసం పుచ్చుకున్నాడు. ఎందుకంటే
ఈ ప్రపంచంలో ఉన్న దుఃఖానికి గల కారణం ఏమిటి? ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ మార్పులకు గల కారణం ఏమిటి? దాని సత్యం ఏమిటి? అసలు మనిషి పుట్టడానికి చావడానికి సత్యం ఏమిటి అని తెలుసుకోవడం కోసం 30వ ఏట సన్యాసం పుచ్చుకున్నాడు, సన్యసించాడు. సన్యసించిన తర్వాత ఇతను 13 నెలలు అదే వస్త్రంతో తిరిగాడు. ఏదైతే వస్త్రం ధరించున్నాడో ఆ వస్త్రం ధరించిన తర్వాత 13 నెలల తర్వాత ఆ వస్త్రం వెళ్ళిపోయింది, చినిగిపోయింది. ఆ తర్వాత నాయకుడిగానే, అంటే ఏ వస్త్రం లేకుండా తిరిగాడు. ఆ విధంగా 12 ఏళ్ళు తిరిగాడు. ఎవరు? వర్ధమాన మహావీరుడు. అయితే వర్ధమానుడు 12 ఏళ్ళు తిరిగిన తర్వాత అతనికి 13వ ఏట జ్ఞానోదయం అయింది. అప్పటికి 42 ఏళ్ళు వచ్చినాయి. 42వ ఏట అతనికి జ్ఞానోదయం అయింది. అంటే ఏంటి జ్ఞానోదయం? అంటే సత్యము కనుక్కున్నాడు. ప్రపంచము తిరుగు మూమెంట్ గల సత్యం ఏమిటి? మనిషి పుట్టడానికి, జన్మించడానికి, మళ్ళీ మరణించడానికి సత్యం ఏమిటి అని కనుక్కున్నాడు. ఆ జ్ఞానోదయం ఎన్లైటన్మెంట్ అంటారు. ఈ జ్ఞానోదయం అయిన తర్వాత అతను 30 ఏళ్ళు ప్రచారం చేసినాడు. 30 ఏళ్ళు ఇతని జ్ఞానోదయమైనటువంటి నాలెడ్జ్ని, అతని యొక్క సిద్ధాంతాన్ని 30 ఏళ్ళు ప్రచారం చేసి 72వ ఏట పవాపూరిలో, ఎక్కడ పవాపూరి? పాట్నా, రాజగుహ, పాట్నా, బీహార్లో ఉన్న పాట్నా దగ్గర పవాపూరిలో మరణించాడు. 72వ ఏట మరణించాడు. 30 ఏళ్ళు ప్రచారం చేసిన తర్వాత మరణించాడు. ఇతని తర్వాత ఇతని యొక్క శిష్యులు, ఇతని యొక్క శిష్యుడు, ముఖ్యమైనటువంటి శిష్యుడు 20 ఏళ్ళు బ్రతికాడు. అతను ఇతని యొక్క సిద్ధాంతాన్ని ప్రచారం చేశాడు. ఏమిటయ్యా ఈ దీన్ని అటైన్మెంట్ ఆఫ్ నాలెడ్జ్ని అంటే ఏమంటారు? ఎన్లైటన్మెంట్, జ్ఞానోదయం అయింది. జ్ఞానోదయం అయిందంటే కాంకర్ ది ట్రూత్, సత్యాన్ని కనుక్కున్నాడు. సత్యం కనుక్కున్నాడు కాబట్టి ఈ వీరుడు సత్యాన్ని కనుక్కున్నాడు కాబట్టి ఇతను మహావీరుడు. అంటే జైనిజం. ఇతను జినా అంటే కాంకరర్. ఏం కాంకర్ చేసినాడు? నాలెడ్జ్ కాంకరర్. కాబట్టి జైనిజం అని పేరు వచ్చింది. ఇతను ప్రచారం చేసినట్టు మతాన్ని జైనిజము. జినా అంటే కాంకరర్, గెలుపొందినవాడు. మహావీరుడు, జినుడు, గెలుపొందినవాడు, మహావీరుడుగా ఇతని సిద్ధాంతాన్ని ప్రచారం చేసినాడు 30 ఏళ్ళు. ఇతని సిద్ధాంతాలు ఏంటంటే ఇతడు దాదాపుగా పార్శ్వనాథుని 4 సూత్రాలను తీసుకున్నాడు. కొంత చేంజ్ చేసినప్పటికీ 4 సూత్రాలకు ఇంకో 5వ సూత్రం యాడ్ చేసినాడు. అది బ్రహ్మచర్యన్ సెలిబసీ అంటారు. పార్శ్వనాథుని 4 సూత్రాలు ఏంటి అంటే అహింస, హింస చేయొద్దు, అపరిగ్రహ, ఇతరులను దొంగిలించవద్దు, ఆస్తి ఉండరాదు, అంతేకాకుండా సత్యము పలకాలి, స్పీక్ ట్రూత్ అనేది సత్యం పలకాలి. ఈ 4 సెలిబసీ, బ్రహ్మచర్యం యాడ్ చేశాడు. ఎవరు? వర్ధమాన. 5 డాక్ట్రిన్స్, 5 సిద్ధాంతాలు ఇతను జోడించాడు. ఒకటి యాడ్ చేసి 5వది యాడ్ చేసినాడు. ఈ దాని ప్రకారంగా ఏంటంటే ఇతని ప్రకారంగా మానవుని జన్మకు గల కారణం ఏంటంటే మానవుడు బాండేజ్, బంధాలలో చెప్పుకున్నాడు. ఏ బాండేజ్లో? దుఃఖం, ఈ యొక్క కోరికల బాండేజ్లో, కోరికలతోటి బంధింపబడ్డాడు. కోరికలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ జన్మ వస్తుంది.
దాదాపుగా బుద్ధిజంలో కూడా ఇదే కోరికనే కారణం, మళ్ళీ జన్మ కోరికనే కారణం. ఇంకా ఏమంటారంటే మ్యాన్ ఈజ్ బైండెడ్ బై డిజైర్ కు బైండ్ అయినాడు కాబట్టి మళ్ళీ జన్మ వస్తుంది. డిజైర్స్ అట్లానే బుద్ధిజంలో కూడా అలానే కోరికలే మూల కారణం. దేనికి కోరికలు ఎందుకు వస్తున్నాయి? అవివేకము, అజ్ఞానము వల్ల వస్తున్నాయి. ఇక్కడ కూడా జైనిజంలో కూడా ఏమంటాడంటే జైనిజం ప్రకారంగా ఈ వరల్డ్ ఇన్స్ ప్రపంచం అంతా కూడా ఎట్లా నడుస్తుందంటే ప్రపంచంలో ఒక నేచురల్ ప్రకృతి లా ఉంటుంది, ప్రకృతి సూత్రం ఉంటుంది. సూత్రం ప్రకారంగా ఏంటంటే ప్రతి జీవి పుడుతుంది, పెరుగుతుంది, అంతమవుతుంది. లా ఆఫ్ నేచర్ ఏంటంటే బర్త్, గ్రోత్ అండ్ డెత్, ఇవి మూడు జరుగుతాయి. అంటే డెవలప్మెంట్ అండ్ బర్త్, గ్రోత్, ఇవన్నీ మూడు కూడా జరుగుతాయి. ప్రపంచం యొక్క రహస్యం ప్రతి జీవి జన్మిస్తుంది, అంతమవుతుంది. ప్రతి జీవి ఇది లా ఆఫ్ నేచర్ అంటాడు, ప్రకృతి సిద్ధమైనటువంటి ఈ లా ఆఫ్ నేచర్ లో ప్రతి జీవి మనిషి మళ్ళీ పుట్టడానికి ఏమిటి అంటే కారణము అతని తీరని కోరికలు, అతని యొక్క పూర్వజన్మలో ఉన్నటువంటి చేసినటువంటి కర్మ సిద్ధాంతం కూడా ఇక్కడ కూడా బుద్ధిజంలో కూడా కర్మ సిద్ధాంతం ఉన్నది. మ్యాన్ కెన్ డిసైడ్ హిజ్ ఓన్ డెస్టినీ. ఎవడో కారణం కాదు, మనిషి తన యొక్క విధిని తనే నిర్ణయించుకోవచ్చు అని అంటాడు జైనిజం కూడా, బుద్ధిజం కూడా. యాక్షన్, ఇతని యొక్క ప్రవర్తన, ఇతని యొక్క కర్మ, ఇతని పనులు ఇతని యొక్క జీవితాన్ని డిసైడ్ చేస్తాయి అంటారు ఎవరు? జైనిజంలో కూడా, బుద్ధిజంలో కూడా. ఇతని యొక్క పనులే ఇతని జీవితం గొప్పగా ఉండాలన్నా లేదా మరి ఏ విధంగా ఉండాలని మలుచుకునేటువంటి యొక్క శక్తి ఆ మానవునిలోనే ఉంటుంది. మానవుని యొక్క పనిని బట్టి అతని యొక్క జీవితం రూపొందుతుంది. ఏ యొక్క అద్భుతం గాని, ఏ యొక్క దైవం గాని లేదు. బుద్ధిజం కూడా అంతే, దైవము అనేది లేదు. ప్రకృతిలో అతని యొక్క పనులను బట్టి అతని యొక్క జీవితము డిసైడ్ అవుతుంటుంది. అతని యొక్క ఎలాంటి బ్రతుకు అతను ఇయ్యాలనుకుంటాడు అతని జీవితానికి అతని యొక్క పనులను బట్టి వస్తుంది అని అంటాడు. ఈ రెండిట్లో కూడా ఇది పనులను బట్టి వస్తుంది అని అంటారు బుద్ధిజంలో కూడా, జైనిజంలో కూడా. అయితే జైనిజంలో ఏమంటే కొంచెం తేడా ఏంటంటే ఇది రెండు కర్మలు ఉంటాయంటాడు. కర్మ అంటే యాక్షన్, అంటే పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మల వల్ల మళ్ళీ పుడతాడు మానవుడు. మరి ఈ జన్మలో చేసుకున్న కర్మల వల్ల మళ్ళీ అతని జీవితం డిసైడ్ అవుతుందంట. రెండు కర్మలు ఉంటాయంటాడు. ఏంటి? జైనిజంలో. బుద్ధిజంలో రెండు లేవు, ఒకటే ఉంటుంది కర్మ. కర్మ అనేది నీ యాక్షన్స్, నీ పనుల వల్ల డిసైడ్ అవుతుంది. నీ పని బాగా చేసుకుంటే నువ్వు గొప్ప ఆఫీసర్ అవుతావు, లేదా గొప్ప జీవితం నీకు వస్తుంది, నీ పనుల వల్లనే వస్తుందని బుద్ధిజంలో ఒకటే చెప్తారు. కానీ జైనిజంలో రెండు కర్మలు ఉంటాయి అంటాడు. రెండు ఉంటాయి. ఈ రెండు కర్మల వల్ల దీంట్లో కూడా నిర్వాణము, మోక్షం ఉంటుంది, దాంట్లో కూడా మోక్షం ఉంటుంది. మరి బుద్ధిజంలో కూడా జైనిజం ప్రకారం మోక్షం ఏంటిదంటే, మోక్షం పొందాలంటే ఈ సత్కర్మలు ఆచరించాలి. రైట్ ఫెయిత్ ఇన్ తీర్థాంకర మూడు త్రిరత్నాలు ఉన్నాయి. రైట్ ఫెయిత్, రైట్ నాలెడ్జ్, రైట్ యాక్షన్. తీర్థాంకరుని బోధనలో నమ్మకం ఉండాలి, రైట్ ఫెయిత్. రైట్ నాలెడ్జ్, మంచి నాలెడ్జ్ ఉండాలి తీర్థాంకరుని బోధనల మీద. రైట్ యాక్షన్, మంచి ప్రవర్తన చేయాలి, మంచి పనులు చేయాలి. ఆ పనులు ఏంటంటే 5 డాక్ట్రిన్స్, పంచమార్గాలు కనుక మనం అవలంబిస్తే జీవుడు ముక్తి పొందుతాడు అని చెప్తాడు. ఎవరు?
జైనిజంలో వర్ధమాన మహావీర్. 5 డాక్ట్రిన్స్ ఏమిటి అంటే ఏమిటి? అహింస, హింస చేయరాదు. తర్వాత అపరిగ్రహ, ఎవరిని దొంగిలించరాదు. ఆస్తేయ, ఆస్తి ఉండరాదు. తర్వాత ఇంకా ఏంటంటే స్పీక్ ట్రూత్, సత్యం పలకాలి. బ్రహ్మచర్యం, హోలీ లైఫ్. బ్రహ్మచర్యం అంటే పెళ్లి చేసుకోకపోవడం కాదు. బ్రహ్మచర్యం అంటే పవిత్రమైన ప్యూరిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేయాలి. ప్యూరిటీ ఆఫ్ లైఫ్ అక్కడ కూడా బుద్ధిజనం కూడా 8-fold పాత్ అంటే ప్యూరిటీ ఆఫ్ లైఫ్. మరి ఈ విధంగా మరి మళ్ళీ జన్మించడానికి గల కారణం ఏంటంటే ఒక కోరిక చక్రబంధంలో ఇతను చిక్కుకొని ఉన్నాడు కాబట్టి ఆ కోరిక చక్రబంధంలో నుంచి మరి లిబరేషన్, ముక్తి పొందాలంటే ఇతను 5 సత్యవ్రతాలు, 5 డాక్ట్రిన్స్ ఫాలో కావాలి. 3 రత్నాసు ఫాలో కావాలి. రైట్ ఫెయిత్, రైట్ నాలెడ్జ్, రైట్ యాక్షన్. రైట్ యాక్షన్ అంటే 5 మార్గాలు అవలంబించాలి. ఆ అవలంబిస్తే జీవుడు ముక్తి పొందుతాడు అని చెప్తాడు. ఇంకా ఒకటి ఏంటంటే జైనిజంలో ముక్తి పొందడానికి సన్యాసిజం కూడా ఉంటుంది. అంటే కంప్లీట్ ముక్తి పొందాలి అంటే జీవుడు భగవంతుని కలవాలంటే సన్యాసం పుచ్చుకోవాలి. తపస్సు చేయాలి. లాస్ట్ సివియర్ సన్యాసం చేయటం వల్ల సివియర్ లైఫ్ అనుభవం సన్యాసించి త్యజించి రెనౌన్స్ మొత్తం సాక్రిఫైస్ చేస్తే కానీ అప్పుడు ముక్తి పొందుతాడు. అంటే సాధారణమైన ఫాలోవర్స్ కు ముక్తి ఇతను ఇయ్యలేదు. కానీ బుద్ధిజంలో సాధారణమైన ఫాలోవర్స్ కు ఒకటే ప్రిన్సిపల్ ఉంది. మరి సన్యాసులకు కూడా ఒకటే ప్రిన్సిపల్ ఉంది. కానీ జైనిజంలో సన్యాసులు కంప్లీట్ ముక్తి పొందాలంటే సన్యసించాలి. ఖచ్చితంగా సన్యసించి మరి పవిత్ర కఠోర జీవితంతో గడిపితేనే కానీ అప్పుడు మోక్షం పొందుతాడు. సన్యాసం లైఫ్ తర్వాతనే మోక్షం ఉంటుందని చెప్తాడు. కానీ ఈ లే ఫాలోవర్స్ కు మాత్రం ఫాలోవర్స్ ఉంటారు. కానీ కంప్లీట్ ముక్తి కావాలంటే సన్యసించాలి, త్యజించాలి మొత్తం. ఉపవాసం, లాస్ట్ ఉపవాసంతో ఎండ్ అయితే అప్పుడు మాత్రమే ముక్తి. జీవునికి ఆత్మ పరమాత్మలో కలుస్తుంది. అయితే ఇక్కడ జైనిజంలో బుద్ధిజంలో రెండింటిలో కూడా ఆత్మ, పరమాత్ముడు, దేవుడు అనే గురించి చర్చ లేదు. ఏమున్నది? ఇతని యొక్క పనుల వల్లనే, పనుల వల్ల మ్యాన్ ఈజ్ డిసైడింగ్ హిజ్ ఓన్ డెస్టినీ అని చెప్తారు ఇద్దరు కూడా. అయితే ఈ జైనిజంలో ఏంటి అంటే బుద్ధిజంలో అంత సివియారిటీ లేదు. కఠోరమైనటువంటి అహింస, మరి హిందూయిజంలో ఉన్నటువంటి హింస, సాక్రిఫైస్ అంటే ఈ రెండు లేకుండా మధ్య మార్గము బుద్ధిజంలో. కానీ జైనిజంలో అలాంటి మధ్య మార్గం కాకుండా అహింస అనేది స్ట్రిక్ట్ గా ఉంటుంది. ఏముంటుంది అంటే జీవులు అంటే ఈ ప్రపంచంలో 2 వస్తువులు ఉన్నాయి. జీవం ఉన్నది, జీవం లేనిది. జీవం ఉన్నది అంటే కదిలేటువంటి వస్తువు, జీవం లేనిదంటే కదలని వస్తువు. కదలని వస్తువు పదార్థం. ఈ మరి పదార్థంలో కూడా కదలని ప్లాంట్స్ లో కూడా ప్లాంట్స్ కు అంటే చెట్లకు కూడా ప్రాణం ఉన్నది. రాయి రప్పకు అన్నిటి కూడా ప్రాణం ఉన్నది అని అంటాడు. మూవింగ్ అన్మూవింగ్ ఎలిమెంట్స్ అన్నిటికీ ప్రాణం ఉన్నది అంటాడు జైనిజంలో. కాబట్టి జైనిజం వాళ్ళు మరి చెట్లను నరకకూడదు, ఇన్సెక్ట్స్ ను, క్రిమి కీటకాలను చంపకూడదు పెస్టిసైడ్స్ యూజ్ చేసి. అంటే ఈ జైనిజంలో అహింసా ప్రిన్సిపల్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. అన్నిటికీ ప్రాణం ఉంటుంది అంటున్నాడు. కాబట్టి చెట్లను నరకొద్దు అన్నాడు. కాబట్టి దీని
వ్యవసాయం చేసేటువంటి యోగ్యంగా లేదు కాబట్టి వ్యవసాయం చేసే వాళ్ళు దీనిలో చేరలేదు. ప్లాంట్స్ మరి నరకాలి, ఇన్సెక్ట్ని చంపాలి, వాళ్ళకు అనుకూలంగా లేదు కాబట్టి వ్యవసాయదారులు దీంట్లో చేరలేదు. ఇది ట్రేడ్ ఆస్తి ఉండొద్దు అంటే మరి ల్యాండ్ ప్రాపర్టీ ఉండొద్దు. ల్యాండ్ ప్రాపర్టీ ఉండొద్దు అంటే ఎవరికి? మరి అది వర్తక వ్యాపారాలకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి వర్తక వ్యాపారులే దీంట్లో ఎక్కువగా చేరారు జైనిజంలో. సో ఆ విధంగా జైనిజంలో రైతులు చేరలేదు. మరి రైతులలో ఇది సామాన్యంగా ఇది హింస, అహింస అనేది చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది కాబట్టి ఇది అందరికీ యోగ్యంగా లేదు. కాబట్టి ఎక్కువ జనాభా దీంట్లో చేరలేదు. అయినప్పటికీ కూడా ఇతని యొక్క బోధనల వల్ల, మరి అతని శిష్యుల యొక్క బోధనల వల్ల ఇది ఉజ్జయిని ప్రాంతంలో, గంగా మైదానం ప్రాంతంలో, అవంతి, ఉజ్జయిని, మరి గంగా మైదాన ప్రాంతంలో తోడు అలెగ్జాండర్ దండయాత్ర చేసినప్పుడు కూడా జైనిస్ట్ మాంక్స్ ఉన్నారు అని చెప్పబడింది. ఇంకా ఏంటంటే జైనిజాన్ని బాగా ప్రచారం కావడానికి కారణం ఏంటంటే ఈ యొక్క ప్రిన్సిపల్సే కాకుండా మరి అజాత శత్రువు తర్వాత వచ్చినటువంటి రాజు, మగధ రాజు ఉదయనుడు జైనిజాన్ని బాగా పోషించాడు. ఆ విధంగా జైన మతంలో ఉన్నటువంటి యొక్క వర్ధమాన మహావీరు తర్వాత వచ్చినటువంటి యొక్క తన అనుయాయులు స్థూల భద్రబాహు అనేటువంటి ఇద్దరు ఉన్నారు జైన ఫాలోవర్స్. వీళ్ళిద్దరూ అతని యొక్క శిష్యులు. మరి వీళ్ళ ద్వారా ఇది బాగా ప్రచారం పొందింది. ఇది జైన మతం. జైన మతం శ్రావస్తి పట్టణం నుంచి ఇతను ఓన్లీ ఒక వర్షాలు పడే టైంలోనే 4 నెలలు ఎక్కడైనా రైనీ సీజన్లో మాత్రమే అక్కడక్కడ స్థిరంగా ఉండేవాడు. మిగతా 8 నెలలు జైనిజాన్ని ప్రచారం చేశాడు. ఈ జైన సిద్ధాంతాలు అందరినీ ఆకర్షించినాయి. ఎవరిని ఆకర్షించినాయంటే ముఖ్యంగా రాజులు, అప్పుడున్నటువంటి క్షత్రియులు, మరి వర్త వ్యాపారం చేసేవాళ్ళు, మరి బ్రాహ్మణ ఆధిక్యానికి వ్యతిరేకంగా, అహింసకు వ్యతిరేకంగా తిరుగుబాటు, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా సమానత్వానికి పునాది జైనిజం, బుద్ధిజాన్ని రాజవంశం వాళ్ళు ఎక్కువగా పోషించారు. ఉదయనుడు పోషించాడు. శ్రావస్తి, కోసల, మగధ రాజ్యం ఉదయనుడు, మగధ అజాశత్రువుగా వచ్చిన ఉదయనుడు పోషించాడు. సో ఆ విధంగా జైన మతము ఎక్కడ అంటే ఈ యొక్క మాల్వా రీజన్, మౌంట్ అబూ ప్రాంతంలో, రాజస్థాన్లో, మరి ఉజ్జయినిలో, గంగా మైదానంలో ఇది బాగా ప్రచారం పొందింది. ఆ విధంగా జైన మతంలో మరి ఈ సిద్ధాంతాల వల్ల, జైన మత సిద్ధాంతాల వల్ల ఇది బాగా ప్రచారం పొందింది. ఇంకా దానికి రాజులు తోడ్పడటమే కాకుండా, వర్తక వ్యాపారులు దీని ప్రచారాన్ని తోడ్పడటమే కాకుండా, మరి దీంట్లో సమానత్వమే కాకుండా ఇంకా ఏంటి అంటే ఇది ప్రజల భాషలో, ప్రాకృత భాషలో, అర్ధమాగధి భాషలో ప్రచారం చేయబడింది. ప్రజల భాషలో ప్రచారం చేయబడింది. సులువైన లాంగ్వేజ్ లో ప్రచారం చేయబడింది కాబట్టి ప్రజలకు ఈజీగా అర్థమైంది. సింపుల్ డాక్ట్రిన్స్, 5 సిద్ధాంతాలే ఉన్నాయి కాబట్టి 5 సిద్ధాంతాలు ఈజీగా ఫాలో కావచ్చు ఎవరైనా కూడా. కాబట్టి ఈ బ్రాహ్మణిజంలో ఉన్నట్టు యజ్ఞయాగం లేదు, మరి హింసా మార్గము వదిలిపెట్టారు, క్యాటిల్ వెల్త్ కు సపోర్ట్ చేసినారు. మరి కాబట్టి రాజులు యొక్క ఉన్నతికి మనిషియే అతని యొక్క విధిని, అతని యొక్క జీవితాన్ని నిర్ణయించుకుంటాడు అని చెప్తున్నాడు. ఎవడో కారణం కాదు, భగవంతుడు అసలే కారణం కాదు. ప్రతిదానికి భగవంతుడు అనేవాడు ఈ ప్రపంచం అంతా భగవంతుడు క్రియేట్ చేయలేదు. ఎవడు క్రియేట్ చేశాడు?
ప్రకృతిలో ఈ యొక్క ఒక పార్ట్ ఇది. ప్రకృతిలో ప్రతి జీవి జన్మిస్తుంది, జన్మించింది పెరుగుతుంది, పెరిగింది మరి నశిస్తుంది. ఇది ప్రకృతి నేచర్ యొక్క ప్రకృతి. కాబట్టి ఈ ఎవడో కారణం, ఎవడో క్రియేట్ చేయలేదు ఈ ప్రపంచాన్ని. ఈ ప్రపంచములో ఉన్నటువంటి లా ఆఫ్ నేచర్, ప్రకృతి యొక్క సూత్రం ప్రకారం ఈ ప్రకృతి నడుస్తుంది. ఎవరు దీన్ని క్రియేట్ చేయలేదు, భగవంతుడు కానీ ఎవడు కానీ దీన్ని క్రియేట్ చేయలేదు అని చెప్తాడు మహావీరుడు. అంతేకాకుండా తన యొక్క విధికి, తన యొక్క జీవితాన్ని ఎవరు డిసైడ్ చేసుకుంటారో అతనే డిసైడ్ చేసుకుంటారు. అతను సత్కర్మలు చేసినట్టయితే, 5 కర్మలు చేసినట్టయితే, 5 సిద్ధాంతాలు ఫాలో అయినట్టయితే అతను ముక్తి పొందుతాడని చెప్తాడు. సులువైన మార్గం ప్రజల భాషలో, ప్రజలు అర్థమయ్యే భాషలు, ప్రాకృత భాషలు, మరి అర్థమాగది భాషలు బోధించాడు. కాబట్టి ఈజీగా ప్రజలందరూ, క్షత్రియులు మరియు వర్తక వ్యాపారులు తమ స్థానం తక్కువగా ఉన్నది హిందూ మతంలో అని భావించిన క్షత్రియులు, వర్తక వ్యాపారులు మరి ఈ మతాన్ని బాగా పోషించారు. ఆ విధంగా జైన మతము బాగా ప్రచారంలోకి వచ్చింది. ఈ మతాన్ని మరి అతని అనుయాయులు క్రీస్తు పూర్వం 300 ప్రాంతంలో పాటలీపుత్రంలో ఫస్ట్ జైన్ కౌన్సిల్ ఏర్పాటైంది. జైన కౌన్సిల్ అయితే మాది ఈ యొక్క వర్ధమాన మహావీరుని తర్వాత పాటలీపుత్రంలో మగధలో పెద్ద కరువు వచ్చింది. విపరీతమైన భయంకర కరువు వచ్చింది. భయంకర కరువు వచ్చినప్పుడు అప్పుడు ఈ యొక్క స్థూలభద్రుడు మగధలో ఉన్నాడు. భద్రబాహుడు అనేవాడు ఈ యొక్క చంద్రగుప్త మౌర్యునితో పాటు శ్రావణ బెలుగోలకు వెళ్ళిపోయినారు. కరువుతో శ్రావణ బెలుగోలకు కర్ణాటక వెళ్ళిపోయి శ్రావణ బెలుగోలలో స్థిరపడి అక్కడ జైన మతాన్ని ప్రచారం చేసినారు. ఆ జైన మతం ఏంటి వర్ధమాన మహావీరుడు ఏదైతే నాయకుడిగా వస్త్రాలు లేకుండా తిరిగాడు 12 ఏళ్ళు, ఆ విధంగా మరి ఈ శ్రావణ బెలుగోలు ఉన్నటువంటి వాళ్ళు వస్త్రాలు లేకుండా జైన మతాన్ని పాటించారు. దాన్ని దిగాంబరుల జైనులు అంటారు. అయితే 300 ప్రాంతంలో ఫస్ట్ కౌన్సిల్, జైన్ కౌన్సిల్ జరిగింది. సమావేశము ఎక్కడ పాటలీపుత్రలో స్థూలభద్రుడు మగధాలో ఉన్న వాళ్ళకి లీడరు, భద్రబాహుడు కర్ణాటక శ్రవణ బలుగా పోయినటువంటి వాళ్ళకి లీడరు, ఇద్దరు కలిశారు సమావేశంలో. ఈ మగధాలో ఉన్న వాళ్ళు కరువు కాటకాలకి ఏం చేసినారంటే కొన్ని ప్రిన్సిపల్స్ను, వర్ధమాన మహావీరుని ప్రిన్సిపల్స్ను సడలించి వాళ్ళు శ్వేతాంబరులు తెల్ల వస్త్రాన్ని ధరించారు. అదే పార్శ్వనాథుని వాళ్ళు కూడా తెల్ల వస్త్రాలను ధరించారు. అదే కరువు కాటకాలలో ఉన్నటువంటి మగధవాసీలు, స్థూలభద్రుడు లీడ్ చేసినటువంటి వాళ్ళు శ్వేతాంబరులుగా, మరి భద్రబాహుడు కర్ణాటకలో నుంచి వచ్చి ఈ యొక్క చర్చలో పాల్గొన్నటువంటి వాళ్ళు దీన్ని అంగీకరించలేదు. కాబట్టి వాళ్ళు దిగంబరులుగా మరి వర్ధమాన మహావీరుని ఒక ప్రీచర్గా అంటే దేవుడుగా కాకుండా ఒక ప్రీచర్గాని గుర్తించి దిగాంబరులు, వర్ధమాన మహావీరుడు దిగాంబరుడుగా ప్రచారం చేసిన దిగాంబరుడు సన్యాసిగా దిగాడు. కాబట్టి ఆ విధంగా శ్వేతాంబరులు, మగధవాసీలు శ్వేతాంబరులు, శ్రావణ బెలుగోల దక్షిణానికి చంద్రగుప్త మౌర్యునితోటి భద్రబాహుతోటి పోయినటువంటి వాళ్ళు దిగాంబరులుగా 2 శక్తులుగా విభజించబడ్డారు. ఆ తర్వాత ఈ యొక్క సమావేశంలో జైన గ్రంథాలను క్రోడీకరించారు. జైన గ్రంథాలను ఏమంటారంటే మొట్టమొదటి గ్రంథాలను పూర్వాలు అన్నారు. ఆ పూర్వాలు తర్వాత వాటిని అవి పోయిన తర్వాత వాటిని అంగాలుగా విభజించారు. 12 అంగాలుగా జైన బోధనలు, మహావీరుని బోధనలు 12 అంగాలుగా విభజించారు.
దాన్ని అంగాలు అంటారు. 12 అంగాలుగా 12 సెక్షన్స్గా విభజించారు. అది మొదటి కౌన్సిల్ సమావేశంలో జరిగినటువంటి నిర్ణయాలు. ఆ విధంగా శ్వేతాంబరులు దిగాంబరులుగా 2 శాఖలుగా విభజించబడ్డారు. ఆ తర్వాత రెండవ సమావేశం జైన సమావేశం, జైన సంగీతం ఎక్కడ జరిగిందంటే జైన సమావేశం, జైన్ కౌన్సిల్ వల్లభిలో 512లో జరిగింది. వల్లభిలో జరిగింది. 512లో వల్లభిలో జరిగినటువంటి దాంట్లో నుంచి మళ్ళీ శ్వేతాంబరులు దిగాంబరులు అనే 2 వాటి నుంచి ఇంకో 2 ఆవిర్భవించిన 2 శక్తులు శ్వేతాంబరులో నుంచి తీర్థాలని, దిగాంబరులో నుంచి సమయాలని ఎమర్జ్ అయినాయి. ఈ విధంగా మరి వర్ధమాన మహావీరుడు బోధించినటువంటి యొక్క జైనిజం శ్వేతాంబరులుగా దిగాంబరులుగా, మళ్ళా శ్వేతాంబరుల నుంచి ఒక తీర్థాశక్తి అని, మరి దిగాంబరుల నుంచి సమయాశక్తి అని 2 శక్తులు, 4 2 నుంచి 2 నుంచి 2 మళ్ళా 2 వచ్చినాయి. ఆ విధంగా విభజించబడింది, డివైడ్ చేయబడ్డాయి. మొత్తం మీద జైన మతం బాగా పాపులారిటీకి వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే మనిషికి అతని యొక్క విధిని ఎవరు నిర్ణయిస్తారంటే అతని యొక్క పనుల వల్లనే అతను నిర్వాణం పొందుతాడు, అతని మోక్షం లభిస్తుంది. అతను సత్కర్మలు చేయడం వల్ల మోక్షం లభిస్తుంది. ఈ యొక్క భగవంతుడు, బ్రాహ్మణులు, ఈ యజ్ఞయాగాలు ఇవన్నీ లేవు, ఏం లేవు, అందరూ సమానమని బోధించారు. ఈ యొక్క జైనిజం సమానత్వం, మరి ఎడ్యుకేషన్ కూడా సమానత్వం, అన్నిట్లో సమానత్వం జైనిజంలో. సో ఈ విధంగా బుద్ధిజం, జైనిజంలో సమానత్వం ఉన్నది. మరి ఈ విధంగా జైనిజం బాగా పాపులారిటీలోకి వచ్చింది. జైనిజం కాకుండా ఇదే 6th సెంచరీ BCలో ఇంకా 2-3 మతాలు వచ్చినాయి. దాన్ని హెటెరోడాక్స్ సెక్ట్స్ అంటారు. దీంట్లో ఏంటి అంటే మొట్టమొదటిది చార్వాకులు, లోకాయుతులు, ప్యూర్ మెటీరియలిస్టులు అనేవాళ్ళు అనేది ఒకటి. ఇంకోటి ఏంటంటే అజీవకులు అనేవాడు అజిత కేశకంబలిని, మాకలి కోశ పుత్త అనేవాడు కూడా అజీవక మతం. అజీవక మతం ఏంటంటే అజీవకులు అనేవాళ్ళు మనిషి పుట్టుకతోటి అతని విధి ప్రీ డిటర్మైన్డ్. మనిషి పుట్టేటప్పుడే అతని జన్మ ఏంటి, అతడు ఏం కాబోతున్నాడు, ఫ్యూచర్లో ఏమేమి సాధించబోతున్నాడు అన్ని డిసైడ్ చేయబడింది. ఏమంటారు దాన్ని అంటే ప్రీ డిటర్మైన్డ్ ఇస్ లైఫ్. డాక్ట్రిన్ ఆఫ్ ప్రీ డిటర్మైన్ అంటాడు. అంటే విధి లిఖించబడింది, ఆల్రెడీ లిఖించబడిన దాన్ని ఎవరు మార్చలేదు. సత్కర్మ చేసి మార్చలేడు, మరి చెడు కర్మ చేసి మార్చలేడు. అతని జీవి పుట్టేటప్పుడే రాసి పెట్టింది. ఆ భూమి మీదకి వచ్చేటప్పుడే గౌతమ బుద్ధుడు పెద్ద సన్యాసాన్ని ఇతడు గొప్ప రాజు అవుతాడు అని చెప్పారు. ఆ విధంగా అతను గొప్ప సన్యాసి. అట్లనే ఈ అజీవకులు అనే వాళ్ళు మక్కలు కోశ పుత్త అనే శ్రావస్తి నుంచి ఇతను ఎవరికంటే 16 ఏళ్ళు వర్ధమాన మహావీరుని తర్వాత 16 ఏళ్లకు చనిపోయినాడు. ఆ విధంగా మాకలి కోశ పుత్త అనేవాడు అతని ముందు కూడా ఉన్నారు. ఈ అజీవకులు అనేవాళ్ళు ఏంటంటే డాక్ట్రిన్ ఆఫ్ ప్రీ డిటర్మైన్డ్, అంటే మనిషి పుట్టక ముందే అతని విధి లిఖించబడింది. కాబట్టి ఇది చేస్తే మంచి జరుగుతుంది, అది చేస్తే చెడు జరుగుతుందని ఆ ఆలోచన వద్దు. మీకు బాగా ఎంజాయ్ చేయండి, ఉన్న జీవితాన్ని తిని తాగండి, మంచిగా ఎంజాయ్ చేయండి అని చెప్తారు. అయ్యా బాబు, మన నెక్స్ట్ జన్మ లేదు, ఏది లేదు, అదంతా వడ్డీ పూటకం. ఉన్న జన్మలో హాయిగా సంతోషంగా బతకండి, తినండి, తాగండి, శరీరాన్ని శుష్కించకండి. అవన్నీ మరి ఇంకో జన్మ లేదు, ఏ జన్మ లేదు. మ్యాన్ ఈజ్ మేడ్ ఆఫ్ 4 ఎలిమెంట్స్.
మరి అని. సో ఆ విధంగా ఇంకొకటి జన్మలేదు, ఎంజాయ్ చేయండి ఉన్న లైఫ్ను. ప్రీ డిటర్మైన్డ్ థియరీ ఆల్రెడీ లిఖించబడింది. అది జ్యోతిష్యంలో చెప్పబడుతుంది, ఆస్ట్రాలజీలో చెప్పబడుతుంది. ఇది ఏమేమి రాసి పెట్టింది భగవంతుడు ఎట్లా రాసి పెట్టాడో అట్లే జరుగుతుంది. కానీ నువ్వు చేస్తే ఇది చేస్తే ఒక విధంగా, అది చేస్తే ఒక విధంగా ఈ నీ జీవితం మారదు అనేది అజీవకులు మాకలు మూసుకుంటుంది. వీళ్ళు కాకుండా ఇంకోళ్ళు ఉన్నారు, ప్యూర్ మెటీరియలిస్ట్ అంటారు. వాళ్ళు ప్యూర్ మెటీరియలిస్ట్ అంటే కమ్యూనిస్టులు అన్నట్టు. అయ్యా మనిషి 5 పంచభూతాలతోటో లేదా 4 తోటో, ప్యూర్ మెటీరియలిస్ట్ 4 ఎలిమెంట్స్ తోటి చేయబడినటువంటి భూమి, నీరు, ఎయిర్, వాటర్. భూమి, నీరు, ఎయిర్, వాటర్ 4 తోటి 4 ఎలిమెంట్స్ తోటి చేయబడ్డది మనిషి. ఈ మరి ఇంకొక ఆత్మ లేదు, పరమాత్మ లేదు, ఏది లేదు, 4 ఉన్నాయి. ఏదేమైనా మనిషి చనిపోతే ఈ 4 కలిసిపోతాయి. ఏది ఫ్లెష్ బ్లడ్ అంతా ఎర్త్లోకి, నీరులోకి, ఎయిర్లోకి, ఫైర్లోకి వెళ్ళిపోతుంది. ఫైర్ ఉంటుంది మనిషిలో. సో ఆ విధంగా ప్యూర్ మెటీరియలిస్టులు, కమ్యూనిస్టులు, లోకాయుతులు, చార్వాకులు అన్నారు వీళ్ళని. ఇంకా అది కాకుండా ప్యూర్ కాకుండా 7 ఎలిమెంట్స్ అని ఉన్నారు. మరి 5 ఎలిమెంట్స్ ఆత్మ కూడా ఉందని, ఆత్మ లేదు, పరమాత్మ లేదు, అంత ప్యూర్ మెటీరియలిజం నుంచి లోకాయుతులు, చార్వాకులు అనేటువంటి వాళ్ళు. వీళ్ళు కూడా బ్రాహ్మణుడు, ఇప్పుడు చేసిన పనికి ఇప్పుడే ఫలితం వస్తుందంటారు. నెక్స్ట్ జన్మ లేదు, ఇంకో జన్మ లేదు, ఇంకోడో క్రియేటర్ కాదు. ఎవడు క్రియేటర్ అంటే లా ఆఫ్ నేచర్, ప్రకృతి సిద్ధంగా ఇది నడిచేది. మరి పుడుతుంది జీవి, అంతమవుతుంది, అంతేగాని ఎవడో కారణం కాదు. నీ కారణం ఏంటి అంటే నువ్వు సత్కర్మలు చేస్తే నీ మళ్ళీ జీవం లభించదు, భగవంతుడికి చేరిపోతావు, నిర్వాణ అంటారు, చేరిపోతావు, మళ్ళీ జన్మించవు అని చెప్తారు. ఏది బుద్ధిజం, జైనిజం. సో ఈ విధంగా మరి ప్యూర్ మెటీరియలిస్టులు కూడా ఉన్నారు. అది అజిత కేశ కాంబలని అనేవాడు ప్యూర్ మెటీరియలిస్ట్. అంటే ఏంటి? మళ్ళీ తర్వాత జన్మ లేదు, ఏది లేదు బాబు. మనిషి చనిపోతే ఎక్కడ పోయేది అక్కడ, ఏది ఫ్లెష్ బ్లడ్ అంత ఎర్త్లో కలిసిపోతుంది, ఎయిర్లో కలుస్తుంది, ఫైర్లో కలుస్తుంది, వాటర్లో కలుస్తుంది, ఇంకా ఏమీ లేదు అని చెప్తారు. అది ప్యూర్ మెటీరియలిస్ట్. ఈ విధంగా చార్వాకులు, లోకాయుతులు అనే వాళ్ళు కూడా ఉన్నారు ప్యూర్ మెటీరియలిస్టు. ఇంకా అజిత ఇంకా ఎవరంటే అజీవకులు, మాకాలి కోసపుట్ట. ప్రీ డిటర్మైన్, నీ జీవితం ఆల్రెడీ డిటర్మైన్ చేయబడింది కాబట్టి నువ్వు ఏమి మార్చలేవు అని అటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఈ విధంగా హెటెరోడాక్స్ సెక్ట్స్ బాగా పాపులారిటీలోకి వచ్చినాయి. ఎందుకు పాపులారిటీలోకి వచ్చినాయి అంటే హెటెరోడాక్స్ సెక్ట్ సమానత్వాన్ని బోధించారు. ఈ హెటెరోడాక్స్ సెక్ట్ అన్ని కూడా ఆర్థడాక్సిజంలో ఉన్నటువంటి ఇన్ఈక్వాలిటీ, అందరు క్యాస్ట్ సిస్టమ్, వర్ణ వ్యవస్థ, ఎక్కువ తక్కువలు, మరి ఉమెన్ పొజిషన్ కూడా ఉమెన్ బాగా డిగ్రేడ్ చేసి చూడబడింది. కానీ ఇక్కడ అందరూ సమానులే, సమానత్వము ఉన్నది. ఎక్కడ బుద్ధిజంలో కానీ, జైనిజంలో కానీ, మిగతా ఆర్థడాక్స్ లో కానీ అందరూ సమానం ఉన్నది. కాబట్టి సమానత్వం బోధించింది, ఏ తారతమ్యం లేదు. ఇంకోటి ఇంకా ఏంటంటే ట్రేడ్ అండ్ కామర్స్ ని ఎంకరేజ్ చేసింది. సిఓఏస్ పోరాదన్నది ఏది హిందూయిజంలో. బ్లాక్ సీని, నల్ల సముద్రం దాటొద్దన్నది హిందూయిజంలో. నల్లగా ఉన్న సముద్రాన్ని దాటొద్దు, వర్తక వ్యాపారం పడవలలో సముద్రాల్లో చేయొద్దు అని. కానీ ఇక్కడ అట్లా అనలేదు. ఏమన్నది? సిఓఏ చేయొద్దు, వర్తక వ్యాపారం చేయొచ్చు, వర్తక వ్యాపారంతో వృద్ధి సాధించవచ్చు అని చెప్పింది. అంటే ఏంటి? ట్రేడర్స్ బాగా అట్రాక్ట్ అయినారు, పోషించారు. ఇంకా అంతేకాకుండా సమానత్వం అన్నారు కాబట్టి శూద్రులు కూడా వచ్చినారు, సమానత్వం అన్నారు కాబట్టి ఉమెన్ కూడా వచ్చింది ఇందులోకి. ఆ విధంగా అందరూ సమానులే అన్నారు. బ్రాహ్మణాధిపత్యాన్ని
బ్రాహ్మణ్ డామినేషన్ తిరస్కరించారు అందరూ. కాబట్టి బ్రాహ్మణ వ్యతిరేకి, హింసా వ్యతిరేకి, బ్రాహ్మణిజంలో యజ్ఞయాగాలుండే దానికి వ్యతిరేకం అహింస, సత్యము, సత్య మార్గము, సత్య ప్రవర్తన ద్వారా అందరూ కూడా ముక్తిని ఈజీగా లభించవచ్చు అని చెప్పారు. సమానత్వ భోజనం, సమానత్వ హోదా అందరికి కల్పించారు. సమానత్వంతో విద్యాలయాలు ఓపెన్ చేసినారు, విశ్వవిద్యాలయాలు. ఇక్కడ నలంద, వల్లభి, గుజరాత్ లో నలంద, వల్లభి, విక్రమశిల, ఈ విధంగా విశ్వవిద్యాలయాలు బోధించి అందరికీ విద్య ఏ మత భేదాలు లేకుండా, వర్ణ భేదాలు లేకుండా మరి అందరికీ విద్యను అందించారు. వీళ్ళు చేసినటువంటి యొక్క కాంట్రిబ్యూషన్ ఎవరి జైనిజం, బుద్ధిజంలో ఉన్నటువంటి కాంట్రిబ్యూషన్, సమానత్వము, విద్యలో కూడా సమానత్వం, అన్నింటిలో సమానత్వం. ఇంకా ఏమన్నారంటే వీళ్ళు అన్ని కూడా ప్రజల భాషలు, పాలీ భాషలో, ప్రాకృత భాషలో, అర్థమాగది భాషలో, ప్రజల భాషను బోధించారు. కాబట్టి ప్రజలకు ఈజీగా అర్థమైంది. ఈ బ్రాహ్మణులు బోధించిన సాంస్క్రిట్ లాంగ్వేజ్ అందరికి అర్థమయ్యేది కాదు. కాబట్టి అందరికి అర్థమయ్యేది కాదు. ఇంకా ఎక్కువ తక్కువ కుల వ్యవస్థ ఉంది. మరి అందరినీ, మిగతా వాళ్ళందరినీ తక్కువ చూడబడ్డారు. బ్రాహ్మణులు అధికంగా చూడబడ్డారు. ఏది వర్తక వ్యాపారాన్ని దూషించారు బ్రాహ్మణులు. నల్ల సముద్రాన్ని దాటుద్దన్నారు. కానీ వీళ్ళు సముద్రాన్ని దాటొచ్చు, వర్తక వ్యాపారం చేసి సంపాదించుకోవచ్చు. కానీ సత్కర్మ ద్వారా, సత్యము ద్వారా, సత్య మార్గం ద్వారా సంపాదించాలి. కాబట్టి వివక్షత లేకుండా మరి బ్రాహ్మణాధిక్యాన్ని వ్యతిరేకిస్తూ, బ్రాహ్మణుల యజ్ఞయాగాన్ని వ్యతిరేకిస్తూ, అహింస సిద్ధాంతం ద్వారా, అహింస మార్గం ద్వారా మరి అందరూ ముక్తి పొందవచ్చు అని చెప్పారు. సమానంగా ప్రజల భాషలో బోధించారు. కాబట్టి ఇది బాగా పాపులారిటీకి వచ్చింది. ఏది జైనిజం కానీ, బుద్ధిజం కానీ బాగా పాపులారిటీకి వచ్చింది. మరి ఆ విధంగా ఇప్పటికి కూడా భారతదేశంలో శ్వేతాంబరులు, దిగాంబరులు, జైనులు ఉన్నారు. శ్వేతాంబరులు అంటే తెల్లటి వస్త్రం కట్టుకున్నటువంటి వాళ్ళు. మహావీరుడే ఈ రెండింటికి కారణం. దిగాంబరులు అంటే నాకడిగా వస్త్రాలు లేకుండా ఉన్నటువంటి వాళ్ళు దిగాంబరులు. ముఖ్యంగా శ్రావణ బలిలో ప్రచారం. ఈ విధంగా ఇది జైనిజం ముఖ్యంగా ఎక్కడంటే బాగా ట్రేడ్ అండ్ కామర్స్, ఇందులో జీవులు అజీవులు అందరూ అన్నిటికీ ప్రాణం ఉందంటాడు. కాబట్టి ఈ యొక్క వర్తక వ్యాపారం తప్ప ఈ యొక్క అగ్రికల్చర్ చేసుకునేటువంటి వాళ్ళు దీంట్లో జైన్ కాలేదు. కాబట్టి ఓన్లీ ఇది ఈ యొక్క వ్యాపారస్తుల మధ్యలోనే బాగా ప్రచారం అయింది. ఆ విధంగా ఎక్కడ రాజస్థాన్ లో మార్వారీసు, జైన్లు, మౌంట్ అబు ఏరియాలో, ఉజ్జయినిలో, కర్ణాటకలో రాష్ట్రకూటులు పోషించారు. సో ఆ విధంగా వెస్టర్న్ గంగాస్ పోషించారు. ఆ విధంగా జైన మతం ఈ విధంగా మన భారతదేశంలో ఐడెంటిఫికేషన్. కానీ బౌద్ధ మతము హిందూ మతానికి ఒక థ్రెట్ గా మారింది. మొత్తం భారతదేశం అంతా పాకింది బౌద్ధ మతం. కాబట్టి బౌద్ధ మతానికి కౌంటర్ గా వైదిక బ్రాహ్మణ మతం. వైదిక బ్రాహ్మణ మతం అంటే వేదాలు. వీళ్ళు ఇద్దరు కూడా వేదాలను తిరస్కరించారు. బ్రాహ్మణులు వేదాలను తిరస్కరించారు. వేదాలు సుప్రీం కాదన్నారు. అసలు ఈ సుప్రీం క్రియేటర్ అనేవాడు ఎవడు లేడు అని చెప్పారు. వీళ్ళు హెటరాడాక్స్ అందరూ కూడా సుప్రీం క్రియేటర్ ఎవడూ లేదు. ప్రపంచం ఎట్లా నడుస్తుందంటే లా ఆఫ్ నేచర్, ప్రకృతి సిద్ధంగానే ఆ యొక్క ప్రకృతిలో ఉన్నటువంటి ఒక ప్రతి జీవి జన్మిస్తుంది, పెంపొందుతుంది, అంతమవుతుంది అనే లా ఆఫ్ నేచర్ ప్రకారం ఇది నడుస్తుంది.
ఈ సుప్రీం క్రియేటర్ ఎవడు లేడు అని చెప్తారు ఇద్దరు కూడా. అందరు సమానులే అని చెప్పారు. సింపుల్ మార్గాన్ని పూజించారు, ప్రజల భాషను పోషించారు. ఈ యొక్క బ్రాహ్మణులు దంబాచారము, ఆధిక్యత, వర్ణ వ్యవస్థ, తక్కువ ఎక్కువ అని అన్ని లేకుండా సమానత్వ బోధనలతోటి ముందుకు వచ్చినాయి కాబట్టి పాపులారిటీలోకి వచ్చినాయి. దీంతో అప్పుడున్నటువంటి రాజులు, ట్రేడర్స్ ముఖ్యంగా బాగా పోషించారు. కాబట్టి ఇది బాగా ప్రచారంలోకి వచ్చినాయి. ఈ రెండు మతాలు కూడా, జైనిజం, బుద్ధిజం రెండు కూడా బాగా ప్రచారంలోకి వచ్చినాయి. సో ఆ విధంగా మరి ఆర్థోడాక్స్ సెక్ట్స్ హిందూయిజాన్ని వ్యతిరేకించి వైదిక మతాన్ని, యజ్ఞయాగ మతాన్ని వ్యతిరేకించారు. కాబట్టి ఈ యజ్ఞయాగ మతస్థులందరూ ఏం చేశారంటే భక్తి హిందూయిజాన్ని అనేది ఒకదాన్ని తీసుకొచ్చారు. ఇక ఎందుకంటే దీంతో తట్టుకోలేకపోయారు. ఎవరి బుద్ధిజం ప్రపంచం భారతదేశ మతమైంది అశోకుని బోధనలతో, అశోకుని ప్రచారంతో, కనిష్కునితో ప్రపంచం అది అశోకునితో, కనిష్కునితో భారతదేశంలో కాకుండా ప్రపంచ మతం అయింది. హిందూయిజం లేకుండా పోతుంది. దాంతో హిందువులందరూ రీఫార్మ్ చేసుకొని సంస్కరణలు చేసుకొని భాగవత రిలీజన్ అంటే 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 భాగవత హిందూయిజం అంటే ఏమి హిందూయిజం? మరి డివోషన్, లవ్, డివోషన్ టు గాడ్ ఈజ్ ఎనఫ్. ఎవడు ఏది ఎద్దు వద్దు, ఏ సాక్రిఫైస్ యజ్ఞయాగాలు వద్దు, అందరూ కూడా భగవంతుని చేరుకోవచ్చు. దేంతో? ప్రేమతోటి అందరూ చేరుకోవచ్చు అని సింపుల్ మార్గాన్ని ఎన్నుకున్నారు. అహింస స్ట్రిక్ట్ గా ఫాలో అయినారు. ఎవరు? హిందువులు. బ్రాహ్మణులు అంతకుముందు అంతా ఏది యజ్ఞయాగాలు చేసి పశువులు తిన్న వాళ్ళే. ఇప్పుడు ఏమన్నారు? డిస్కార్డెడ్ది ఎనిమల్ కిల్లింగ్. ఏ హిందూయిజం? భక్తి హిందూయిజంలో డిస్కార్డెడ్ ఈటింగ్ ఆఫ్ ఎనిమల్ ఫ్లెష్. ఎవరెవరు? ఈ యొక్క వైశ్యులు, బ్రాహ్మణులు డిస్కార్డ్ చేసి వాళ్ళు వెజిటేరియనిజం అని ప్రచారం చేసినారు. వెజిటేరియనిజం అంతకుముందు వెజిటేరియనిజం, నాన్ వెజిటేరియన్ రెండు విభజనలు లేవు. ఈ బుద్ధిజం, జైనిజం వల్లనే హిందూయిజం వాళ్ళు నాన్ వెజిటేరియన్ వదిలిపెట్టి మేము వెజిటేరియన్స్ అని ప్రచారం చేసుకున్నారు. ఆ విధంగా భక్తి హిందూయిజం, రిఫార్మ్డ్ హిందూయిజం వచ్చింది. ఈ విధంగా థ్రెడ్ వల్ల హిందూ మతం సంస్కరించుకొని భక్తి హిందూయిజం, వైదిక బ్రాహ్మణ హిందూయిజం పోయి, యజ్ఞయాగ హిందూయిజం పోయి భక్తి హిందూయిజం అనేది ప్రచారంలోకి వచ్చింది. భక్తి ద్వారా అందరూ కూడా సమానంగా ముక్తి పొందవచ్చు అని వీళ్ళు కూడా సమానత్వాన్ని బోధించడం మొదలు పెట్టారు. కానీ సమానత్వం మరి ఏమైనా వచ్చిందా? ఎవరు? గౌతమ బుద్ధుడు సమానత్వం అన్నాడు, వర్తమాన మహావీరుడు సమానత్వం అన్నారు. మరి అజీవకులు కూడా ప్రీ డిటర్మినేషన్ థియరీ అన్నారు. మరి లోకాయుతులు, చార్వాకులు మ్యాన్ ఇస్ మేడ్ ఆఫ్ 4 ఎలిమెంట్స్ అన్నారు. ఈ ఎక్కడే పోతాయి అని చెప్పి ప్యూర్ మెటీరియలిస్ట్ అన్నారు. కానీ అందరూ ఈ బ్రాహ్మణిజాన్ని తిరస్కరించారు, క్యాస్ట్ సిస్టాన్ని తిరస్కరించారు, మరి సాంస్క్రిట్ లాంగ్వేజ్ ని తిరస్కరించారు, ప్రజల భాషలు మరి ప్రచారం చేశారు. కాబట్టి వర్నాకులర్ లాంగ్వేజ్ రావడానికి ఈ యొక్క బౌద్ధ మతం యొక్క ఈ పాలీ లాంగ్వేజ్, ప్రాకృతి లాంగ్వేజ్, మరి ఈ యొక్క అర్థమాగధ లాంగ్వేజ్, ప్రాకృతి లాంగ్వేజ్, ఇవి మరి వర్ణాకుల లాంగ్వేజ్ పుట్టడానికి కారణమైన ఏవి? గౌతమ బుద్ధుడు, వర్ధమాన మహావీరుడు ప్రజల భాషలో బోధించినటువంటి యొక్క బోధనలు ప్రజల భాష పాపులారిటీలోకి వచ్చి ఈ యొక్క రీజనల్ లాంగ్వేజ్ ఏ రీజన్ లో ఆ ప్రజల భాష పాపులారిటీలోకి రావడానికి తోడ్పడింది. ఏదేమైనా మరి ఈ యొక్క సాంస్క్రిట్ వాళ్ళు మతస్థులైన బ్రాహ్మణ మతస్థులైనటువంటి వాళ్ళు ఈ దెబ్బతోటి వాళ్ళు ఏమైనారంటే భక్తి హిందూయిజాన్ని ప్రచారం చేసుకున్నారు. ఆ విధంగా సర్వైవల్ కావటం మొదలుపెట్టింది ఏది? భక్తి హిందూయిజం. ఆ విధంగా బుద్ధుడు శ్రీ మహావిష్ణువులో ఒక అవతారం అని అన్నారు. ఆ విధంగా హిందూయిజంలోకి స్వాలో చేయబడింది, మింగేయబడింది. ఎందుకంటే బుద్ధిజంలో 2 శాఖలు వచ్చినాయి. ఏమని?
హీనాయానము, మహాయానము. హీనాయానం అంటే బుద్ధుడు, భగవంతుడు కాడు, ఓన్లీ ప్రీచర్, ప్రొఫెట్ మహమ్మద్ లాగా ప్రీచర్. విగ్రహారాధన వద్దు అని అన్నారు. హీనాయనిస్టులు. మహాయానిస్టులు బుద్ధుడు కూడా భగవంతుడు అని అతన్ని కూడా విగ్రహాలను పెట్టి పూజించడం మొదలు పెట్టారు. అతను విగ్రహాలు పెట్టి పూజించడం కాబట్టి అతను టెంపుల్స్ కట్టారు. టెంపుల్, బుద్ధిస్ట్ టెంపుల్, స్తూపాలు అన్నారు, చైత్యాలు అన్నారు. ఈ విధంగా మాంక్స్ అండ్ నన్స్ విహారాలు, నివసించే ప్రాంతాలు విహారాలు ఉన్నారు. ఈ విధంగా సంఘాలు పెట్టారు. బుద్ధిస్ట్ సంఘం, జైనిస్ట్ సంఘం. ఈ సంఘాల ద్వారా బుద్ధిజం, జైనిజం సంఘం. ఇప్పుడు క్రిస్టియన్లు పెట్టిన సంఘం ఎక్కడిదే అంటే ఇక్కడి నుంచి కాపీ చేసింది మాంక్స్ అండ్ నన్ సిస్టమ్. క్యాథలిక్ మతస్థులు ఈ కాపీ చేసినారు, దీన్ని బుద్ధిజంలో ఉన్నదాన్ని కాపీ చేసినారు. కాబట్టి మాంక్స్ అండ్ నన్ సిస్టమ్ వచ్చి క్యాథలిక్ మతం ప్రపంచ మతం అయింది. సో అది ఇక్కడి నుంచి బుద్ధిజంలో ఉన్నట్టు మాంక్స్ అండ్ నన్స్ నుంచి కాపీ చేశారు. అయితే ఏదేమైనా మాంక్స్ అండ్ నన్స్ చేరడం వల్ల బుద్ధిజం బాగా, బుద్ధిజానికి ఆస్తులు ఉండటం వల్ల, ప్రాపర్టీస్ ఉండటం వల్ల, మరి మాంక్స్ అండ్ నన్స్ ఒక ఉన్నటువంటి ప్లేస్ వాళ్ళకు అగ్రహారాలు ఇచ్చారు, బ్రాహ్మణులకు ఇచ్చినట్టు ఇచ్చారు. కాబట్టి వాటి మీద దండయాత్ర చేశారు ఇన్వాడర్స్. కాబట్టి బుద్ధిస్ట్ సెంటర్స్ మీద దండయాత్ర చేయడం, బుద్ధిస్టులు ఇక్కడ ఉన్నటువంటి బుద్ధిస్టులు నేపాల్, భూటాన్ అటు ప్రాంతాలకు మైగ్రేట్ అయినారు, వలసపోయినారు. ఇంకో మిగిలిన వాళ్ళందరూ కూడా హిందూయిజంలోకి సాల్వ్ చేయబడి హిందూయిజం శ్రీ మహావిష్ణు వన్ ఆఫ్ అవతారా, గౌతమ బుద్ధుడు వన్ ఆఫ్ అవతారా అని అన్నారు. కాబట్టి హిందూయిజంలోకి తినేయబడింది. ఇంకా బుద్ధిస్ట్ సెంటర్స్ మీద విదేశీయులు దండయాత్ర చేసి సంపద కోసం దండయాత్ర చేశారు. కాబట్టి ఆ విధంగా బుద్ధిజం క్షీణించింది. జైనిజం ఐడెంటిటీ ఉంది కాబట్టి, శ్వేతాంబరుడు, దిగాంబరుడు అనే ఐడెంటిటీ ఉంది కాబట్టి స్టిల్ ఈ విధంగా భారతదేశంలో ఇప్పటికి కూడా శ్వేతాంబర ఉన్న జైనులు, దిగాంబరులు ఉన్న జైనులు ఇప్పటికీ ఉన్నారు. ఇది హిందూయిజానికి కౌంటర్ కాదు, పెద్ద శక్తిగా మారలేదు, పెద్దగా ప్రచారం పొందలేదు, ఓన్లీ వ్యాపారస్తుల మధ్యలో పొందింది. కాబట్టి ఇది పెద్ద థ్రెట్ కాదు హిందూయిజానికి. కాబట్టి హిందూయిజం దీని మీద కాన్సన్ట్రేషన్ లేదు. కాబట్టి స్టిల్ ఇట్ ఈస్ సర్వైవింగ్ ఇన్ ఇండియా. ఈ విధంగా జైనిజం ఉంది. కానీ బుద్ధిజం డిసపియర్డ్. ఎందుకు డిసపియర్ అయిందంటే, ఒకటి బుద్ధిస్ట్ సెంటర్ మీద విదేశీయులు దండయాత్ర చేసి కొలగొట్టారు, వాళ్ళని హింసించారు, దాన్ని వాళ్ళు మైగ్రేట్ అయినారు. ఈ యొక్క నేపాల్, భూటాన్ ప్రాంతాలు పోయినారు, సరౌండింగ్స్ దేశాల్లోకి మైగ్రేట్ అయిపోయినారు. ఇంకోటి ఇక్కడ ఉన్నది మహాయాన పాప హిందూయిజం బుద్ధిజం తోటి హిందూయిజంలో ఒక భాగం. బుద్ధిస్టులు బుద్ధుని దేవునిగా కొలుస్తున్నారు, హిందువులు కూడా హిందూ దేవతను విష్ణు, మహేశ్వరుడు, బ్రహ్మ, త్రిమూర్తులను కొలుస్తున్నారు. సో ఈ విధంగా మా హిందూయిజంలో ఒక భాగంగా పూజా పునస్కారాలు కూడా మొదలైనవి. కాబట్టి బుద్ధిజం ఇక్కడ వేర్ ది ల్యాండ్ ఇట్ ఈస్ ఆరిజినేటెడ్ అక్కడ డిసపియర్ అయింది దాదాపు బుద్ధిజం. కానీ జైనిజం is still alive because it is identity. శ్వేతాంబర, దిగాంబర ఐడెంటిటీ వల్ల ఇది ఉన్నది. ఏదేమైనా హెటెరోడాక్స్ సెక్ట్ సమానత్వాన్ని బోధించాలి, అందరు సమానులు అన్నది, స్త్రీ పురుష సమానం అన్నది, క్యాస్ట్ కులానికి వ్యతిరేకం అన్నది, వర్ణానికి వ్యతిరేకం అన్నది, అతని పనిని బట్టి అతని యొక్క స్టేటస్ నిర్ణయించబడుతుందని చెప్పారు. బుద్ధిజం, జైనిజం. అదే కాకుండా ప్రజల భాషను ప్రచారం చేయబడ్డది, బాగా పాపులారిటీ వచ్చింది. అప్పుడు ఉన్నటువంటి రాజులందరూ పోషించారు, వర్తకులు పోషించారు, మరి ఈ యొక్క అగ్రికల్చర్ పోషించారు, శూద్రులు కూడా అట్రాక్ట్ అయినారు. కాబట్టి ఈ విధంగా హెటెరోడాక్స్ సెక్ట్స్ థ్రెట్ గా మారినాయి. ఇది హిందూయిజానికి, భక్తి వేదిక హిందూయిజానికి థ్రెట్ గా మారి దానికి అగెన్స్ట్ బాగా ప్రచారం 6th century BCలో బాగా ప్రచారం, ప్రజలలో బాగా ఎగబాకి హిందూ మతాన్ని, బ్రాహ్మణ మతాన్ని, యజ్ఞాన మతాన్ని కిందికి దొక్కేసినది. ఆ విధంగా మరి హెటెరోడాక్స్ బాగా ప్రబలినాయి. దాంతో హిందూయిజం సంస్కరించుకొని
దాన్ని మళ్ళీ రివైవల్ స్టార్ట్ చేసింది. అది జైనిజం మరియు ఇతర ఆర్థడాక్స్ సెక్ట్స్ వల్ల జరిగినటువంటి సమాజంలో కలిగినటువంటి